ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ రెస్పిరేటరీ కండిషన్ గురించి తెలుసుకుందాం. బ్రాంకియెక్టసిస్. అసలు ఏంటి బ్రాంకియెక్టసిస్ అని అంటే? బ్రాంకియెక్టసిస్ అని అంటే నార్మల్ ఫంక్షన్ ఏంటి? పైప్స్కి గాలి ముక్కులో నుండి లోపల తీసుకొని లంగ్స్ యొక్క కీ ఫంక్షనల్ యూనిట్ ఆల్వియోలై అని అంటారు. నమస్తే, నేను డాక్టర్ సి విజయ్ కుమార్, సీనియర్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. బ్రాంకియెక్టసిస్ అని అంటే గాలి పీల్చే విండ్ పైప్స్ ఉంటాయి కదా, మనకి ఇక్కడ గొంతు నుండి ఇక్కడ లంగ్స్కి ఆల్వియోలైకి కనెక్ట్ చేసే పైప్స్, ఆ పైప్ కండక్టింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ పైప్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే వేరియస్ కారణాల వల్ల అది వెడల్పు అవుతాయి. మామూలుగా ఈ సైజు ఉండాల్సింది కొద్దిగా పెద్ద సైజు అవుతాయి అన్నమాట. ఆ పెద్ద సైజు అయినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న నార్మల్ ఫంక్షన్స్ ఆ పైప్స్ చేయలేను. నార్మల్ ఫంక్షన్ ఏంటి? ఈ పైప్స్కి గాలి ముక్కులో నుండి లోపల తీసుకొని లంగ్స్ యొక్క కీ ఫంక్షనల్ యూనిట్ ఆల్వియోలై అని అంటారు. ఈ ఆల్వియోలైకి గాలి పంపించాలి. అండ్ దెన్ ఆల్వియోలైలో ఏదైతే మనకు కొన్ని సెక్రిషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దాన్ని అంతా కూడా కండక్ట్ చేసి మనం దగ్గినప్పుడు మన ఉమ్ములో లేదా తెమడ ద్వారా బయటకు తీసేస్తూ ఉండాలన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ ఫంక్షన్. ఈ పైప్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, వెడల్పు అవుతాయో, అప్పుడు ఇటువంటి పేషెంట్స్కి తరచుగా దగ్గు రావడం, దగ్గుతో తెమడ రావడం, అండ్ దెన్ మాటికి జ్వరం రావడం, అండ్ దెన్ ఒక్కొక్కసారి ఆయాసం రావడం, దగ్గినప్పుడు రక్తం పడడం, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే వీటికి గల కారణాలేంటి? యుఎస్లో, యూరోప్లో దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జబ్బు, లేదా ఇంకొక దాని నెక్స్ట్ వచ్చి ప్రైమరీ సిలియరీ డిస్కైనీషియా. ఏదైతే ఈ విండ్ పైప్లో మనం విండ్ని ఆ తెమడనంతా కూడా క్లియర్ చేస్తూ ఉంటాయి, సీలియా అని ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఈజీగా అర్థం చేసుకోవాలంటే మన బ్రూమ్ స్టిక్, ఓకే, మన బ్రూమ్ స్టిక్ లాగా ఆ తెమడను క్లియర్ చేసే సీలియా అనేసి ఉంటాయన్నమాట ఈ సెల్స్ లైనింగ్ మీద. సో ఇవి సరిగా పనిచేయకపోయినా కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇండియాలో చూస్తే ఒకప్పుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ లేనే లేదని అనుకున్నాం, కానీ ఈరోజున్న డేటా ప్రకారం సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది, కానీ డయాగ్నోస్ చేసే పద్ధతులు ఒకప్పుడు లేని దానివల్ల సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదు అని అనుకుంటున్నాం అనమాట. కానీ ఈరోజు మాత్రం మనకు సిస్టిక్ ఫైబ్రోసిస్ రేర్గా మనకు కనపడుతున్నది. అయితే మన ఇండియాలో గల ఇంపార్టెంట్ కారణాలు ఏంటి అని చూసినట్లయితే, ఎవరన్నా చిన్నప్పుడు వేరే ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా వచ్చింది, లేదు టీబీ వచ్చింది, దాని తర్వాత తగ్గిపోయింది, అటువంటి వాళ్ళకు కూడా ఈ బ్రాంకియెక్టసిస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదన్నా బటానా గింజ కానీ ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్ కానీ ఎనీథింగ్ వాళ్ళు యాస్పిరేట్ చేసుకున్నట్లయితే, యాస్పిరేట్ అంటే తింటున్నప్పుడు అది లంగ్స్లోకి పోవడం అన్నమాట, దానివల్ల కూడా మనకు ఈ బ్రాంకియెక్టసిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం అనుకున్నట్టుగా వీళ్ళు జనరల్గా వాటికి సంవత్సరంలో ఒక 5-6 సార్ల పాటు లంగ్ ఇన్ఫెక్షన్ రావడం తరచుగా చూస్తుంటాం. అండ్ ఒక్కొక్కసారి ఈ ఆయాసంతో కూడిన లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి దగ్గినప్పుడు రక్తం ఎక్కువ పోయి కూడా ఓకే ఈ ఇన్ఫెక్షన్స్ బ్రాంకియెక్టైటిక్ ఎగ్జాజర్బేషన్స్ అంటాం, ఇవి మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే ఎలా డయాగ్నోస్ చేస్తాం? జనరలీ మనకు ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ చెప్తుంటేనే మనకు ఇది డయాగ్నోస్ అయి ఉంటుంది అని మనం గెస్ చేయొచ్చు అన్నమాట. ఒక్కసారి గెస్ చేసిన తర్వాత చెస్ట్ ఎక్స్రే కానీ, లేదంటే ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ సిటీ స్కాన్ కానీ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఈ బ్రాంకియెక్టసిస్ ఉంది, లంగ్స్లో ఏ భాగంలో బ్రాంకియెక్టసిస్ ఉంది, ఏ భాగంలో లేదు, లంగ్స్ మొత్తం ఉందా అనేది మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అవసరమైతే ఒక్కొక్కసారి మనం దీన్ని ఈ డయాగ్నోస్ చేసినప్పుడు బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బ్రాంకోస్కోపీ చేసి దానిలో ఉన్న తెమ్మడనంతా కూడా క్లీన్ చేసి దానికి సంబంధించిన టెస్టులు పంపించి, ఆ టెస్టులు బట్టి వచ్చిన రిపోర్ట్స్ బట్టి అది మామూలు బ్యాక్టీరియానా లేకపోతే కొంచెం మొండి రకమైన అంటే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియానా అని డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వెరీ రేర్గా
టీబీ మైకోబాక్టీరియం ఏవియం ఇంట్రాసెల్లరే అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ బ్రాంకైటిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ట్రీట్మెంట్ కూడా మనం జాగ్రత్తగా డయాగ్నోస్ చేస్తేనే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అయితే ఫోకల్ బ్రాంకైటిస్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఫోకల్ బ్రాంకైటిస్ అంటే లంగ్స్లో మనకు 5 భాగాలు ఉంటాయి అన్నమాట. 5 లోబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి. సో దీనిలో ఓన్లీ రైట్ అప్పర్ లోబ్ లేదా ఓన్లీ రైట్ మిడిల్ లోబ్ లేదా లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక భాగంలో కానీ బ్రాంకైటిస్ వచ్చినట్లయితే దీనికి అమోఘమైన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సర్జరీ అనే ప్రక్రియ ద్వారా దీన్ని కట్ చేసి రిమూవ్ చేయడం వల్ల ఆ బ్రాంకైటిస్కి పర్మనెంట్ క్యూర్ని మనం పేషెంట్కి ఆఫర్ చేయవచ్చు. అయితే మెజారిటీ ఆఫ్ పేషెంట్లో ఈ బ్రాంకైటిస్ ఒక చోట ఉండదు కాబట్టి వాళ్ళకి సర్జరీ అనేది మనం జనరల్గా రెఫర్ చేయమన్నమాట. సో మెడికల్ పద్ధతిలో ట్రీట్ చేయాలనంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మంచి ట్రీట్మెంట్తో మంచి కల్చర్ టెస్టులు రిపోర్ట్లు బేస్ చేసి ట్రీట్ చేస్తున్నట్లయితే వీళ్ళకి అవుట్కమ్స్ బాగానే ఉంటాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఏమి చేయాలి, దానికి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ బ్రాంకైటిస్ అని ఎప్పుడు మీకు డయాగ్నోస్ అవుతుందో అయిన వెంటనే వీళ్ళకి పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. దానిలో చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ పోస్టరల్ డ్రైనేజ్, గుర్తుపెట్టుకోండి, చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ పోస్టరల్ డ్రైనేజ్ అనే ఈ 2 పద్ధతుల ద్వారా చెస్ట్ ఫిజియోథెరపీలో ఏం చేస్తామంటే చెస్ట్ ఫిజియోథెరపీని మనము పేషెంట్కి తగిన ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపించి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని డివైజెస్ చెప్పడం జరుగుతుంటుంది. ఒకటి స్పైరోమెట్రీ, ఇంకొకటి వచ్చి మ్యూకోలైటిక్ చేసే డివైస్, అంటే ఏదైతే తెమ్మడ లోపల జామ్ అయినదో దాన్ని ఈజీగా బయటకు తీసుకొచ్చే డివైస్ అన్నమాట. దాన్ని అక్కపిల్ల అని అంటారు లేదా లంగ్ ఫ్లూట్ అని అంటారు అన్నమాట. ఈ అక్కపిల్ల లంగ్ ఫ్లూట్ అనేది మనము జనరల్గా నార్మల్గా మనం రోజు బ్రష్ ఎలా చేస్తామో అలాగా ఈ పేషెంట్స్ అక్కపిల్ల లంగ్ ఫ్లూట్ని రోజు 2 సార్లు ఖచ్చితంగా రోజుకి 10 మినిట్స్, మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ వాడినట్లయితే సో వాళ్ళకి మాటిమాటిగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్చరల్ డ్రైనేజ్. పోస్చరల్ డ్రైనేజ్ అనేది ఏంటంటే సో ఎక్కడ ఉంది బ్రాంకైటిస్ అనేది తెలుసుకొని ఆ బ్రాంకైటిస్ ఆ జామ్ అయిన సెక్రెషన్స్ని ఏ పొజిషన్లో పేషెంట్ని పడుకొని పెట్టి మనము చెస్ట్ ఫిజియోథెరపీ చేయగలిగితే ఆ పొజిషన్లో చేసినట్లయితే ఆ తెమ్మడంతా కూడా జామ్ కాకుండా బయటకు వచ్చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా బయటకు ఈ తెమ్మడ రెగ్యులర్గా బయట వచ్చేస్తుంటుందో లోపల జామ్ కాకుండా ఉంటుందో సో అప్పుడు వీళ్ళకి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నెలకి 2 సార్లు 3 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని కూడా చూశాను. కాబట్టి ఒక్కసారి ఎవరైతే కరెక్ట్గా మందులు వాడుతూ కరెక్ట్గా ఈ చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ పోస్టరల్ డ్రైనేజ్ యూస్ చేసుకుంటూ అక్కపిల్ల అండ్ లంగ్ ఫ్లూట్ అనే డివైజెస్ని మీరు రెగ్యులర్గా వాడుతున్నట్లయితే నా దగ్గరికి వచ్చే రెగ్యులర్ పేషెంట్స్ అంతకుముందు మంత్లీ 2 times 3 times ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రాబబ్లీ ఒక 1 yearలో ఒక్కసారి కానీ లేదా 2 సార్లు మాత్రం ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ బ్రాంకైటిస్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నమస్తే. థ్యాంక్ యూ.